కావున ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా మందగిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒడిదుడుకులు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం, గణపతి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల కోసం కూడా డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు వంటి విలువైన వస్తువులు సమకూర్చిన పనులు నిమగ్నమవుతారు. వివాహ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు లాభాల దిశగా పయనిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు నూతన పరిశోధనలలో విజయాలు సాధిస్తారు. మహిళలు సంతోషకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాస్త రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు కూడా కన్యారాశి వారు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు దూసుకు వెళ్తారు. ఒక సంఘటన ఈ రాశి వారిని విశేషంగా